హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ అయిన బొబ్బట్లు. అయితే ఈ వీడియోలో నేను చాలా హెల్దీగా ఎటువంటి మైదా కానీ ఆయిల్ కానీ యూస్ చేయకుండా హెల్దీగా గోధుమ పిండితో నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, మైదాతో చేసినట్లే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసుకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుని కనీసం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నానపెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా సరే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ½ కప్ మైదా ½ కప్ గోధుమ పిండినైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి మొత్తం గోధుమ పిండినే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ½ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి నెయ్యి అనమాట. ఇందులో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి పిండి బాగా కలిసే వరకు మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం స్టిక్కీగా ఉండాలి బొబ్బట్లు చేసే పిండి అనేది. మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత పిండి డ్రై అయిపోకుండా పైన కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి గ్రీస్ చేసుకొని మూత పెట్టి కనీసం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నానబెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పచ్చిశనగపప్పు కూడా ½ అన్ అవర్లో నానిపోయినాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో పచ్చిశనగపప్పు మొత్తాన్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ½ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అలానే ఒక ½ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఇక్కడ నేను ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. పప్పు అనేది చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అనేవి వంచేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పప్పు అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకోండి. అందులో ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం త్వరగా కరగటానికి అని చెప్పి తురుముకుని యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకుని బెల్లం పూర్తిగా కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుని ఉండలు అనేవి లేకుండా కూడా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే పప్పు మాడు వాసన అనేది రాకుండా ఉంటుంది. మీరు ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఇందులో ఉండలు అనేవి లేకుండా ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకా ఉండలు ఉన్నా సరే మీరు పొటాటో స్మాషర్తో ఒకసారి స్మాష్ చేసేసుకోండి. అలానే ఇందులో ఒక ½ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని దీన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మనకి ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని రాసుకుని మనం రెడీగా పక్కన పెట్టుకున్న పూర్ణం పిండిని తీసుకుని మీకు నచ్చిన సైజులో ఈ ఉండలు అనేవి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చపాతీ పిండి కూడా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మొత్తాన్ని కూడా ఉండలు చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని, మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే పాలిథిన్ కవర్ అయినా సరే తీసుకోవచ్చు. దాని మీద కొంచెం నూనె వేసుకుని బటర్ పేపర్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని తీసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకునేటప్పుడు నెయ్యిని అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని చేతిలోకి తీసుకుని మనం స్టఫింగ్ కోసం రెడీగా పెట్టుకున్న పూర్ణం ఉండని కూడా ఇందులో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి అనుకుంటూ స్టఫింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైకి వస్తున్న పిండిని కూడా లోపలికి ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 వైపుల్ని కూడా నెయ్యిని రాసుకుని బటర్ పేపర్ మీద పెట్టుకుని
పైన కూడా మరొక బటర్ పేపర్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ వేసుకుని నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని చపాతీ రోలర్తో అయినా సరే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా పైన బటర్ పేపర్ పెట్టుకుని చేతితో ఇలా అంటూ ఉంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా రౌండ్గా ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేసుకుంటూ చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. మీకు కనుక ఇలా చేయడం రాలేదు అంటే పొడిపిండి జల్లుకుంటూ అయినా సరే చపాతీని చేసుకున్నట్లయినా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ని పెట్టుకొని దాని మీద నెయ్యిని వేసుకుని ప్యాన్ మొత్తం కూడా అయ్యేలాగా నెయ్యి స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న బొబ్బట్లను కూడా వేసుకుని రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ నీట్గా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి ఈవెన్గా కాలుతాయి. ఇక్కడ చూసినట్లయితే గోధుమ పిండితో చేసినా కూడా బొబ్బట్లు చక్కగా పొంగుతున్నాయి. అలానే కలర్ కూడా చాలా బాగుంది. ఈ బొబ్బట్లు అనేవి 2 days అయినా సరే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఇలానే నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ and don't forget to press the bell icon for further updates. Thank you for watching. Bye-bye. Please like, share and subscribe. Thank you for watching.